హాయ్ అండి. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఈరోజు మనం ఇంకొక నెల రోజుల్లో నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం ఒక వీడియో చేయండి అని చాలామంది అడిగారు ఎప్పటి నుంచో. సో ఇంకా నెల రోజుల పైన టైం ఉంది. ఈ లాస్ట్ నెల ఏం చేస్తే మీరు సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జామ్లోంచి వస్తారు అనేది డిస్కస్ చేసుకుందామండి. 2 వీడియోలు చేస్తాను. ఒకటి, చాలామంది ఈ నెగిటివ్ మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, రెండో వీడియో ఏంటంటే ఈ లాస్ట్ 1 మంత్లో ఎలా చదవాలి. ఈ నెగిటివ్ మార్క్స్ గురించి డిస్కస్ చేద్దామండి. చాలామంది పిల్లలు ఈ నెగిటివ్ మార్క్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. చాలా సింపుల్ లాజిక్ మిస్ అవుతారు. ఆ మిస్ అయ్యే వాళ్ళు మా అమ్మాయి కూడా ఉంది. ఎన్నిసార్లు చూసినా నెగిటివ్ మార్క్స్ అంటే ఎంత భయం అంటే, అమ్మో నాకు తెలియదు, ఇది నేను 100% షూర్ అయితేనే పెడతాను, లేకపోతే నేను పెట్టను అనవసరం. కానీ అస్సలు తనకి నెగిటివ్ మార్క్స్ అస్సలు రావు. అలా అని పాజిటివ్ మార్క్స్ కూడా చాలా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. ఒక్కొక్కసారి ఫిజిక్స్లో మినిమం మార్క్స్ ఆల్మోస్ట్ 20, 30, 40 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంచెం డౌట్ ఉన్నా నేను పెట్టను అని అనే వాళ్ళకి నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి. ఇప్పుడు ఒక్క క్వశ్చన్కి కరెక్ట్ పెడితే 4 మార్క్స్ ఇస్తారు. అదే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే 1 మార్క్ నెగిటివ్ పోతుంది. సో దీంట్లో ప్రాబబిలిటీస్ అనేది చాలామందికి ప్రాబబిలిటీస్ అనే ఒక స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. అంటే ఈ ప్రాబబిలిటీస్ అంటే నేను ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చా లేదా. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ 1/4 నెగిటివ్ మార్క్ ఉంది నీట్లో. అంటే మీకు 4 ఆప్షన్స్ ఉంటున్నాయి కింద. 4 ఆప్షన్స్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ లాజికల్గా మాట్లాడుకుందాం. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఒక్కటి కూడా ఆన్సర్ తెలీదు. అన్నీ ఏ అని అన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టాను అనుకోండి. యూజువల్గా ఏమవుతుందంటే, మనం బొమ్మ బొరుసు వేసాం అనుకోండి. 100 సార్లు వేస్తే 50 బొమ్మ పడితే 50 బొరుసు పడుద్ది. లేదంటే 51 బొమ్మ పడితే 49 బొరుసు పడుద్ది. ఆ ప్రాబబిలిటీ మాత్రం మారదు. 1, 2 అటు ఇటుగా తేడా ఉంటుంది, కానీ 100కి ఎప్పుడు అలాగే జరుగుద్ది. మీరు ఎక్కువసార్లు వేసే కొద్దీ అది కరెక్ట్ రేషియో అలాగే పడుద్ది, అన్లెస్ కాయిన్ తప్పు ఉంటే తప్పితే. మనం వేసే బొమ్మ బొరుసు కాయిన్కి 2 వైపులు బొమ్మ ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు మాత్రమే అన్నిసార్లు బొమ్మ పడుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు 2 కాయిన్స్ తీసుకుని వేసాం అనుకోండి, 2 బొమ్మలు పడే అవకాశం ఎంత అని అన్నారు అనుకోండి, 25%. అంటే మీరు 4 సార్లు వేస్తే ఒక్కసారి 2 బొమ్మలు పడే అవకాశం ఉంటుంది. అదే 4 సార్లు వేస్తే ఒక్కసారి 2 బొరుసులు పడే అవకాశం ఉంటుంది. 50% ఆఫ్ ద టైమ్స్, అంటే సగం టైమ్స్ 1 బొమ్మ 1 బొరుసు పడుతుంది అనమాట. ఇవి ప్రాబబిలిటీస్ అండ్ రేషియోస్. మీరు కావాలంటే ఒక 100 సార్లు వేసి చూడండి, ఖచ్చితంగా అదే రేషియోలో జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 100 క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఏ ఆన్సర్ తెలియదు. 100 ఏదో ఒకటి ర్యాండమ్గా టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. దాంట్లో ఉన్న ఆప్షన్సే 4. 4ట్లో 1 కరెక్ట్ ఆప్షన్, 3 రాంగ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే 4 క్వశ్చన్లు ఆన్సర్ పెడితే ఒకటన్నా మీకు బొమ్మ బొరుసులాగా ఫ్లూక్లో తగిలే అవకాశం ఉంటుంది. అంటే మీరేంటి 100 క్వశ్చన్లు ఆర్డర్ పెడితే 25 క్వశ్చన్లు రైట్ అవుతాయి. 25 క్వశ్చన్లు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 25 క్వశ్చన్లకి 25 రైట్ అయినాయి కాబట్టి 25 × 4 అంటే 100 మార్కులు వచ్చినాయి 100 క్వశ్చన్స్కి. ఓకేనా? అదే మీరు ఈ 25 క్వశ్చన్లు రైట్ రావటానికి ఎన్ని రాంగ్స్ పెట్టారు? 75 రాంగ్స్ పెట్టారు. 75 ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ పెడితే ఎన్ని మార్క్స్ పోతాయి? 1 మార్క్ పోద్ది. అంటే 75 మార్కులు పోయినట్టు. అంటే మీకు ప్లస్ పాయింట్ ఎంత? 25. లాజికల్లీ స్పీకింగ్, మీకు అసలు ఏమీ తెలియకపోయినా కానీ 100 క్వశ్చన్లకి మీరు కావాలంటే ఒకసారి అన్నీ ఓఎంఆర్ దాంట్లో ఒకటే ఆన్సర్ పెట్టి, మీరు వీకెండ్ టెస్ట్ రాస్తుంటారు కదా, మీరు 2 ఓఎంఆర్ షీట్స్ తీసుకుని 2 కరెక్ట్ చేయమని టీచర్ని అడగండి. ఒక దాంట్లో మీరు ఎగ్జామ్ రాసినట్టు రాయండి. 2 ఓఎంఆర్ షీట్లు ఏం చేస్తారంటే అన్నీ ఏ కానీ బి కానీ పెట్టేసి చివరికి కరెక్ట్ చేసి మార్క్స్ ఇవ్వమనండి. మీకు ఖచ్చితంగా 25 మార్క్స్. అంటే మీరు 100 క్వశ్చన్లు రాశారు, 100 క్వశ్చన్లో మీకు ఏం తెలియకుండా ఒకే ఆప్షన్ ఫ్లూక్లో పెట్టినా కానీ 25 మార్కులు వస్తాయి. కాబట్టి చాలామంది నెగిటివ్ మార్క్స్ని అసలు అటెంప్ట్ చేయకుండా వదిలేస్తున్నారు. అంటే నేనేమంటున్నాను, ఫ్లూక్లో పెట్టి పాస్ అవ్వండి, అన్నీ నోటికి వచ్చింది కళ్ళు మూసుకుని ఏదో టిక్ కొట్టండి అని అనట్లే. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నెగిటివ్ మార్కులో కూడా పాజిటివ్ వెతుక్కోండి. మీకు ఇప్పుడు అందరికీ 100 క్వశ్చన్లు రాని వాళ్ళు ఉంటారు కదా, 2 ఏళ్ళు కష్టపడి చదివారంటే
అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్లకి ఏమీ తెలియనివి ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లు ఫ్లూక్లో పెట్టినా కానీ మీకు ప్లస్ పాయింటే ఇక్కడ యాక్చువల్గా. కానీ అలా పెట్టి ఉన్న మంచి మార్క్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఆ నెగిటివ్ మార్క్స్తో కూడా ఒకసారి సీటు వచ్చేది లేనిది పోతుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ చదివాం, ఆ క్వశ్చన్లో ఈ ఆన్సర్ అయితే కానే కాదని అనిపిస్తుంది. ఇంకా మిగిలిన 3 ఉన్నాయి. అంటే మీ ప్రాబబిలిటీ ఎంత? 30% కరెక్ట్, 33% కరెక్ట్ అయ్యేది. పోయే పర్సెంట్ ఎంత? 25%. అంటే మీకు ఖచ్చితంగా ఒక్కటి గనక ఒక్క ఆప్షన్ ఇదైతే ఖచ్చితంగా కాదు, మిగిలిన 3 నాకు ఆన్సర్ తెలియదు అన్నారనుకోండి, మీ ప్రాబబిలిటీ చాలా హై ఉంటుంది. మీకు అలా ఒక్క ఆప్షన్ ఎక్స్క్లూడ్ చేయగలిగినా మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఇంకా 2 అటెంప్ట్ చేయగలిగి చాలాసార్లు మా అమ్మాయికి ఎంత చెప్పినా కానీ ఒకసారి 2 ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేసుకోగలిగినా ఇది కాదు ఒక ఆన్సర్ ఉంటుంది, అది 100 కన్నా ఎక్కువ రావాలి. కింద ఆప్షన్స్లో 100 కన్నా ఎక్కువ వస్తుంది, కానీ ఎంతో అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేకపోవచ్చు, లేకపోతే రాకపోవచ్చు, అలా అనిపిస్తుంది మనకి. కానీ 100 కన్నా తక్కువ ఆప్షన్స్ 2 ఉంటాయి. ఆ 2 ఎలాగా ఆన్సర్ అవ్వవు. కాబట్టి ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అన్న చిన్న లాజిక్తో కష్టమైన బిట్లో కూడా అలాంటి చిన్న లాజిక్స్లో ఆప్షన్స్లో ఉంటాయి. కాబట్టి ఆ కింద రెండింటిని కనుక సెలెక్ట్ చేసుకుంటే 50% ఎక్స్క్లూడ్ చేసుకుంటే కనుక మీ ప్రాబబిలిటీ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ ఎంత? 50. మీ ప్రాబబిలిటీ ఆఫ్ నెగిటివ్ మార్క్ ఎంత? 25. అంటే 25% పాజిటివ్. కాబట్టి అసలు మీరు 2 ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేయగలిగితే కళ్ళు మూసుకుని పెట్టేసేయచ్చు. ఒక్క ఆప్షన్ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అయితే ఇది ఖచ్చితంగా కాదు, ఈ 3 నాకు తెలియదు అనుకున్నా కానీ కళ్ళు మూసుకుని మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది దానివల్ల. ఎందుకంటే అది ఒక్క క్వశ్చన్, ఈ ఒక్క క్వశ్చన్లో నాకు నెగిటివ్ వచ్చిందని ఆలోచించొద్దు. మీరు అలాంటి 3 క్వశ్చన్లు రాస్తే ఖచ్చితంగా ఒకటి కనెక్ట్ అవుద్ది, 2 రాంగ్ అవుతాయి. 2 రాంగ్కి మీకు ఎన్ని మార్క్స్ పోయినాయి? 2 మార్క్స్ పోయినాయి. ఒకటి కరెక్ట్ అయింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 4 మార్క్స్ వచ్చినాయి. అంటే మీ గెయిన్ ఎంత? 2 మార్క్స్. ఈ 3 అటెంప్ట్ చేయలేదనుకోండి, మీకు ఎంత? 0 మార్క్ కదా. 3 క్వశ్చన్స్లో 1, 4 ఆప్షన్లో ఒకటి కాదని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మిగిలిన 3 మీకు ఆన్సర్ తెలియలేదు, ఏదో ఒకటి పెట్టారు, ఖచ్చితంగా 33% అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా లాజిక్ అనేది చూసుకోండి. నెగిటివ్ మార్క్స్కి భయపడొద్దు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవటం వేరు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవటం వేరు. సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఒక్కొక్కసారి మరీ అసలేం తెలియంది పెట్టకపోయినా పర్వాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అలా పెట్టినా కానీ మనకు పాజిటివ్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం ఆచితూచి అస్సలు తెలియంది అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క టిక్ ఎక్స్క్లూడ్ చేసుకున్నా కానీ అటెంప్ట్ చేయండి. 2 ఎక్స్క్లూడ్ చేసుకుంటే కళ్ళు మూసుకుని పెట్టేసేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. సో నెగిటివ్ మార్క్ గురించి భయపడొద్దు, నేను చెప్పిన లాజిక్ యూస్ చేయండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. చాలామంది అంటారు ఎగ్జామ్ రాసి వచ్చి నా టైం బాగాలేదు అన్నీ నెగిటివ్ మార్క్స్ వచ్చినాయి అంటారు. అలా ఉండదండి, అలా ఉండదు. సో ఇది ఎలా ఉంటుందంటే నా టైం బాగాలేదు, నేను అన్ని బొమ్మలు అనుకుంటే బొర్సులే పడినాయి అన్నట్టు. అలా ఉండదు. సో బొమ్మ ఎన్నిసార్లు పడుతుందో బోర్స్ అన్నిసార్లు పడుతుంది. కింద 4 ఆప్షన్స్ ఉంటే 25% ప్రాబబిలిటీ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో యాక్చువల్గా అయితే మీరు ఏం అటెంప్ట్ చేయలేదు. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం అటెంప్ట్ చేయలేదు, 0 మార్క్. అన్ని ఫ్లూక్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. 25% ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 25 × 4 100 మార్కులు, 75 నెగిటివ్ మార్క్స్. మీకు ఇప్పటికీ కూడా +25. కావాలంటే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మీ పిల్లలు నీట్ ఎగ్జామ్ ఏదన్నా తీసుకోండి, ఒక ఎగ్జామ్ OMR షీట్ తీసుకోండి, అన్ని టిక్ కొట్టి దాంట్లో కరెక్షన్కి పెట్టండి. మీకు ఆ 25 మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. 200 క్వశ్చన్కి 50 మార్కులు వస్తాయి. అన్నీ ఈ ఫ్లూక్లో కళ్ళు మూసుకుని పెట్టేసిన. కాబట్టి అలా పెట్టమని చెప్పట్లే నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి. ఒక ఎక్స్క్లూడ్ చేసుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని పెట్టండి, మీకు చాలా పాజిటివ్. 2 ఎక్స్క్లూడ్ చేసుకుంటే ఇంకా మీకు ఆల్మోస్ట్ ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాంటి బిట్ కూడా కొంతమంది ఆన్సర్ చేయకుండా వస్తారు. అలాంటి తప్పు మాత్రం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.